ఎప్పుడు కానీ మా విన్నపాన్ని ఎప్పుడు మీరు రాలేము అని చెప్పిన రోజే లేదు. అనేక పనులు చేశాం, చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అయినా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ జన్మ ద్వారా ఈ లోకంలో చీకటిని పటాపంచం చేశారు. మీ జన్మ ద్వారా ఈ లోకానికి ప్రతి మానవుని ప్రేమించడం పెట్టారు. ప్రేమ, శాంతి, సంతోషం, ఐశ్వర్యం ప్రతి ఒక్కరికి సాధించడం తీసుకొచ్చున్నాము. రాబోయేటువంటి రోజుల్లో ప్రభు మీ యొక్క ఆశీర్వాదాలు మీ మీద హేళనగా కుమరించమని ప్రార్థించుకుంటున్నాము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాం. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మేయర్, పార్టీ అధ్యక్షులు మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు, మిత్రుడు సురేంద్ర బాబు గారు ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకలకి అందరినీ ఆహ్వానించి ఫాదర్ జోసఫ్ గారు, విల్సన్ గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు పద్మాల లక్ష్మి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు చంద్రబాబు యాదవ్ గారు, మిత్రుడు రాజశేఖర్ గారు, జగన్మోహన్ గారు, భూలక్ష్మి గారు, పాల్ గారు, మొత్తం విద్యార్థులంతా, చిన్నారులు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రజలు ఇందాక విల్సన్ గారు చెప్పారు, మేరీ క్రిస్మస్కి, జాయ్ఫుల్ క్రిస్మస్కి ఇక్కడ అందరూ జాయ్ఫుల్ క్రిస్మస్ వేడుకలు అందరూ కూడా, ఎందుకంటే ముందుగా 2 రోజులు 3 రోజుల ముందు ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేవాళ్ళు. ఈ దఫా రేపే క్రిస్మస్ కాబట్టి అందరూ 3 ఎప్పుడెప్పుడు ఇళ్ళకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మేడం కూడా చెప్తున్నారు. మనవరాళ్ళు, కూతుళ్ళు అందరూ వచ్చేస్తున్నారు సెలవులకి, నేను ట్రైన్ ఎక్కాలని. ఎందుకంటే అందరికీ పిల్లలు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ క్రిస్మస్ సందర్భంగా అందరూ కుటుంబం అంతా కలుసుకుంటున్నసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంవత్సరం రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు కానీ మాతో చాలామంది క్రైస్తవులు ఉన్నారు ఈ పార్టీలో. మరి రాజకీయాలకి సంబంధం లేనటువంటి దైవజనులు కానీ మీరందరూ ఉన్నారు. ఈ క్రిస్మస్ సమయంలో మీ అందరికీ గౌరవించుకోవడం కానీ అది మాకు ఒక అదృష్ట. పర్మిషన్స్ తీసుకొని 5 ఎకరాలు ఇచ్చాం. ఈరోజు చాలా పెద్ద, అది ఆస్తి కాదు, అవసరం. అది ఆస్తి ఎవరికి కాదు, అది తీసుకెళ్ళేది కాదు, మనం పోయేది. అది దాన్ని ఎవరు తీసుకెళ్ళాము, దాని దగ్గర పోవాల్సిందే మనం. సో అటువంటిది ఇదే కాదు, ఇక్కడ బ్యాప్టిజం చేసుకోవడానికి ఒక ఘాట్ కానీ శంకుస్థాపన కానీ చేసే స్థాయిలో ప్రభుత్వం మారిపోయి ఆగిపోయాయి.
ఈ రోజు నేను చెప్తున్నా, మనం అందరమే ఆ యెహోవా యొక్క పుట్టించిన వాళ్ళమే, యెహోవా మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళమే. అయితే ఇక్కడ మంచి పని చేసేదానికి, చెడ్డ పని చేసేదానికి క్రైస్తవుడు ఉండాల్సిన అవసరం లేదు. మంచి పని చేసేదానికి, చెడ్డ పని చేసేదానికి క్రిస్టియానిటీతో సంబంధం లేదు. ఎవరైతే మంచి పని చేస్తాడో వాడే క్రిస్టియన్. ఎవరైతే చెడ్డ పని చేస్తాడో, ఎవరైతే మోసం చేస్తాడో, ఎవరైతే ప్రజలకు ద్రోహం చేస్తాడో, తను పాస్టర్ అవ్వచ్చు, పాస్టర్ కుమారుడు అవ్వచ్చు, నా కుమారుడు కావచ్చు, నా నాయన కావచ్చు, దుర్మార్గుడే. రాజు కావచ్చు. బైబిల్లో అనేక సార్లు రాజుల గురించి ప్రార్థన చేయమంటారు. రాజుని గురించి ఎందుకు? రాజు మంచివాడైతే, రాజుకు మంచి లక్షణాలు ఉంటే, రాజు మంచి రాజు అయితే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.